Hi students, welcome back to our channel. Today our lesson name is The Good Samaritan. This is third class workbook, English workbook, 5th unit. Now we can start worksheet 5.1. Read the passage mentioned below from your lesson. మనం లెసన్ కానీ చదివినట్టుంటే ఈ ప్యాసేజ్ నుంచి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చుంటారు, దాన్ని మనం చేయగలుగుతాం. చూద్దాం. ఈ ప్యాసేజ్ వన్స్ అపాన్ ఏ టైం కాడి నుంచి స్టార్టెడ్ హిస్ జర్నీ వరకు ఎండ్ అవుతుంది. Identify the words which are there in the above paragraph and color them. ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి వర్డ్స్ మాత్రమే వాటిని కలర్ చేయమంటున్నాడు. ఈ పారాగ్రాఫ్లో ఏమేమి వర్డ్స్ ఉన్నాయి అని చూసుకొని వాటిని కలర్ చేయాలి. ఏమేమి ఉంటాయి? మనీ, టైం, మార్నింగ్, జర్నీ, వన్స్. ఈ వర్డ్స్ మాత్రమే ఆ పారాగ్రాఫ్లో ఉన్నాయి, వాటికి మాత్రమే మనం కలర్ చేయాలి. నెక్స్ట్ వన్, రీడ్ ద పారాగ్రాఫ్. Observe the following pattern of words and identify the some more similar words. ఆ పారాగ్రాఫ్లో నుంచి ఈడీ వర్డ్స్ ఫామ్, ఈడీ ఉన్నటువంటి ఫామ్స్ని వర్డ్స్ని ఇక్కడ రాయాలి. ఈ ఫార్మేట్లో ఉన్నటువంటిది కాల్డ్ ఈడీ ప్లస్ ఈడీ అంటే పాజిటివ్ టెన్స్లో ఉన్నటివి రాయమంటున్నాడు. ఆ పారాగ్రాఫ్లో స్టార్టెడ్ మాత్రమే ఒక్క వర్డ్ మాత్రమే ఉంది మనకి. ఓకే, నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ సెంటెన్సెస్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఒక టేబుల్ ఇచ్చినాడు, ఆ టేబుల్ని యూజ్ చేసుకొని మనం సెంటెన్సెస్ని క్రియేట్ చేయాలి మ్యాచింగ్ చేస్తూ. చూడండి ఏమి ఇచ్చాడు. ఫస్ట్ టేబుల్, హీ వాంటెడ్ టు రీపే ద డిబెట్, అది ఆల్రెడీ ఇస్తున్నాడు, కొరవి మనం రాయాలి. షీ వాంటెడ్ టు రిటర్న్ ద బుక్, ఏమైనా రాయొచ్చు మన ఇష్టం. హీ వాంటెడ్ టు బిల్డ్ ఏ హౌస్, హీ వాంటెడ్ టు రిటర్న్ ద బుక్. షీ వాంటెడ్ టు buy a house, buy an umbrella. She wanted to draw a picture, she wanted to sing a song. She పైన ఒక 3 సెంటెన్సెస్ రాయండి, ఈ పైన ఒక 3 సెంటెన్సెస్ రాయండి. ఓకే, వర్క్షీట్ 5.2 ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఏ విధంగా ఫిల్ చేసామనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. రీడ్ ద పారాగ్రాఫ్ మెన్షన్డ్ బిలో ఫ్రమ్ యువర్ లెసన్. పారాగ్రాఫ్ దేంతో స్టార్ట్ అవుతుంది? సడన్లీ ఏ గ్యాంగ్ ఆఫ్ కార్ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ వెంట్ అవే కార్కి ఎండ్ అవుతుంది. పారాగ్రాఫ్లోని 5 లెటర్ వర్డ్స్ని గుర్తించి ఈ గ్రిడ్లో మెన్షన్ చేయండి అంటున్నాడు. ఒక పజిల్ లాగా ఇస్తుంటే ఆ గ్రిడ్లో మనం వాటిని గుర్తించి వాటిని రౌండ్ చేసి ఇక్కడ ఈ గ్రిడ్లో కూడా మనం ఫిల్ చేయాలి. ఏమేమి వర్డ్స్ ఉన్నాయో చూద్దాం అసలు. గ్రేట్, ఆఫ్టర్, లెటర్, లేటర్, మనీ, హియర్. ఇక్కడ ఈ గ్రిడ్లో ఫిల్ చేయాలి. గ్రేట్ ఆల్రెడీ వాడు ఇచ్చున్నాడు, కొన్ని వర్డ్స్ ఇచ్చున్నాడు, దాంట్లో మిస్ అయిన లెటర్స్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఆఫ్టర్, మనీ, హియర్, లెటర్. నెక్స్ట్ యాక్టివిటీ, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. పారాగ్రాఫ్ని చదివి సేమ్ పారాగ్రాఫ్ పైన పారాగ్రాఫ్ని చదివి వీటిని ఆన్సర్స్ని కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఏ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ డాష్ హిమ్. ఏం చేశారు? బీట్ కొట్టి రాబర్స్ ఆ కానున్న మనీ తీసుకెళ్ళిపోయారు. బెంజమిన్ వాజ్ లెఫ్ట్ ఆన్ ద డాష్. ఎక్కడ ఉన్నాడు? రోడ్డు పైన ఉన్నాడు. హీ ఓపెన్ హిస్ డాష్. ఏం ఓపెన్ చేసి చూసరికి పడిపోయి ఉన్నాడు? ఐస్. హీ సా ఏ డాష్. ఎవరిని చూశారు? నియర్ బై అతను ఎవరిని చూశాడు? ప్రీస్ట్ని చూశాడు. సమ్ టైమ్ లెటర్ ఏ డాష్ కేమ్ దట్ అవే. కాసేపటికి ఎవరు వెళ్ళారు అటు సైడు? లివైట్ అనేది అటు సైడు వెళ్ళారు. నెక్స్ట్ వన్, వర్క్షీట్ 5.3. రీడ్ ద 7th, 9th పారాగ్రాఫ్ మెన్షన్డ్. 7th కా నుంచి 7 పారాగ్రాఫ్, 8 పారాగ్రాఫ్, 9th పారాగ్రాఫ్ చదివి మెన్షన్ ద బిలో ఫ్రమ్ యువర్ లెసన్. ఈ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే దెన్ హీ సా ఏ మ్యాన్ కా నుంచి స్టార్ట్ అయ్యి అండ్ బ్యాండేజ్డ్ దెమ్ వరకు ఈ పారాగ్రాఫ్ అనేది ఎండ్ అవుతుంది. 7, 8, 9 పారాగ్రాఫ్స్. ఈ విధంగా వర్క్షీట్ ఉంటుంది. మనం యాక్టివిటీస్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. కింద ఇవ్వబడిన లెటర్స్తో ఈ లెటర్స్ తోటి మనం ఈ పారాగ్రాఫ్లో నుంచి వర్డ్స్ని పికప్ చేసి ఇక్కడ ఫిల్ చేయాలి. వీటితో మాత్రమే స్టార్ట్ అవ్వాలి, ఆ పారాగ్రాఫ్లోనే ఆ వర్డ్ ఉండాలి. మళ్ళీ సితో ఏం స్టార్ట్ అయింది? కమింగ్. బీతో స్టార్ట్ అయ్యే బ్యాక్. ఎఫ్తో పెయింటింగ్. ఎస్తో స్టాప్డ్. డీతో డైయింగ్. ఎన్తో నియర్. హెచ్తో హ్యాపెండెడ్. కేతో నెల్ట్ అనేది దీంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్, ఆ పారాగ్రాఫ్లో ఉన్న వర్డ్స్. నెక్స్ట్ యాక్టివిటీ,
ఐడెంటిఫై ద వర్డ్స్ విచ్ స్టార్ట్ విత్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద ప్రీవియస్ వర్డ్స్. అంతాక్షరి పదాల మాదిరి మనం ఆల్రెడీ చేస్తున్నటువంటివి. లాస్ట్ లెటర్ దేంతో అయితే ఎండ్ అవుతుందో అదే లెటర్తో నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అవ్వాలి. దేంతో ఎండ్ అయింది? అటర్, ఆర్తో ఎండ్ అయింది. ఆర్తో స్టార్ట్ అయింది. రోడ్, రోడ్ దేంతో ఎండ్ అయింది? డి, దేంతో స్టార్ట్ అవుతుంది? డ్రింక్, డి. డ్రింక్ కేతో ఎండ్ అయింది. కేతో నెల్ట్ స్టార్ట్ అయింది. డాంకీ వైతో ఎండ్ అయింది. వైతో స్టార్ట్ అవ్వాలి. యూ, యూతో ఎండ్ యూతో ఎండ్ అయింది. అటర్, యూతో స్టార్ట్ అవ్వాలి. ఆర్తో ఎండ్ అయింది. ఆర్తో స్టార్ట్ అవ్వాలి. రోడ్. ఈ విధంగా అంతాక్షరి ఆటలాగా మనం ఆ వర్డ్స్ ఇంగ్లీష్లో వర్డ్స్తో అంతాక్షరి గేమ్ని ఆడాలి. రాబర్, రాబర్ ఆర్తో ఎండ్ అయింది. రైడింగ్ ఆర్తో స్టార్ట్ అయింది. జీతో ఎండ్ అయింది. గ్రేట్, టీతో ఎండ్ అయింది. టెండర్, టీతో స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద అంతాక్షరి గేమ్ ఇన్ ఇంగ్లీష్. యువర్ టీచర్ డిక్టేట్ ద సమ్ వర్డ్స్, రైట్ దెమ్ బిలో. కొన్ని వర్డ్స్ చెప్తారు, దాన్ని ఇక్కడ డిక్టేషన్లో రాయండి. నేను కొన్ని రాశాను, చెక్ చేయండి ఒకసారి. స్పెల్లింగ్స్ నేర్చుకొని రాయాలి. హానెస్ట్, జర్నీ, సీరియస్లీ, రాబర్, ప్రీస్ట్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5.4. రీడ్ ద పారాగ్రాఫ్ 1, 2, 3 ఫ్రమ్ యువర్ లెసన్. మీ లెసన్లోంచి 1, 2, 3 పారాగ్రాఫ్ని చదవండి, వాటి నుంచి ఈ యాక్టివిటీ చేయండి అంటున్నాడు. ఈ విధంగా ఉంటుంది ఎంటీ ఫామ్. చూద్దాం యాక్టివిటీ. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రైట్ సమ్ మోర్ వర్డ్స్. ఈ విధంగా ఈఆర్ యాడ్ చేసి మరికొన్ని వర్డ్స్ని తయారు చేసి రాయండి అంటున్నాడు. ఈ యాక్టివిటీలో ఈఆర్ యాడ్ చేసి మరికొన్ని వాటిని తయారు చేయండి అంటున్నాడు. కీపర్, ఈఆర్ ప్లస్ ఈ, కీప్ ప్లస్ ఈఆర్, కీపర్. సూన్ ప్లస్ ఈఆర్, సూనర్. ప్లే ప్లస్ ఈఆర్ మనం రాయాలి ఇక్కడ, ప్లేయర్. సింగ్ ప్లస్ ఈఆర్, సింగర్. రీడ్ ప్లస్ ఈఆర్, రీడర్. లా ప్లస్ ఈఆర్, లాయర్. ఈ విధంగా మనం యాక్టివిటీని ఫిల్ చేయాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్. ఫ్రేజెస్ కరెక్ట్గా ఉండే ఆ పారాగ్రాఫ్లోని ఫ్రేజెస్ని బట్టి కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. సమారిటన్ హెల్ప్డ్ బెంజమిన్. హీ పెయిడ్ ద ఇన్కీపర్. ఎవరికి డబ్బులు ఇచ్చాడు? బెంజమిన్ ఇన్కీపర్కి మనీ ఇచ్చాడు. ఐ విల్ పే యూ మోర్ మనీ. ఇంకా మనీ ఇస్తాను, అతను బాగా చూసుకో అని చెప్పాడు. ద ఇన్కీపర్ టుక్ గుడ్ కేర్ ఆఫ్ బెంజమిన్. బెంజమిన్ని బాగా చూసుకున్నారు, గుడ్ కేర్ చేస్తున్నాడు. ఓకే, సమారిటన్ డబ్బులు ఇచ్చిపోయాడు కాబట్టి బెంజమిన్ని బాగా చూసుకున్నాడు ఇన్కీపర్. హీ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్. అతను మళ్ళీ బాగా అయిపోయిన తర్వాత వాళ్ళు హోమ్ టౌన్కి వెళ్ళిపోయాడు బెంజమిన్. హీ ఆల్వేస్ రిమెంబర్డ్ గుడ్ సమారిటన్స్ కైండ్నెస్. సమారిటన్స్ యొక్క మంచితనాన్ని ఎప్పుడూ బతుకున్నంత వరకు పొగుడుకుంటానే ఉండేవాడు. చూద్దాం. యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్. కంపాషన్, థాట్, డిఫికల్టీ, టెండర్, జెంట్లీ, నెసెసరీ. ఈ వర్డ్స్ డిక్టేట్ చేస్తారు. స్పెల్లింగ్స్ నేర్చుకొని మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ వర్క్షీట్ 5.5. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ అండ్ క్వశ్చన్స్ మనం రాయాల్సి వస్తుంది. చూద్దాం ప్యాసేజ్ ఏందో చదువుదాం ఒకసారి. వన్ డే ఏ పీకాక్ మెట్ ఏ క్రేన్ అండ్ సెడ్, సో సారీ ఫర్ యూ, వీ హ్యావ్ సో డల్ ఫెదర్స్. ఒకసారి పీకాకు క్రేన్ కొంగను కలిసింది. చాలా డల్ ఫెదర్స్ నీకు ఉన్నాయి, చాలా డల్ ఫెదర్స్ ఉన్నాయి. లుక్ ఎట్ ద ఫైన్ కలర్స్ ఆఫ్ మై ఫెదర్స్. నా ఫెదర్స్ చూడు, నా రెక్కలు చూడు ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పాడు. ద క్రేన్ రిప్లైడ్, వెల్ యువర్ ఫెదర్స్ ఆర్ బ్రైటర్ దాన్ మైన్. నాకన్నా చాలా అందంగా ఉన్నాయి నీ ఫెదర్స్ అని క్రేన్ చెప్పుకొని వచ్చింది. ఐ కెన్ ఫ్లై హై అప్ ఇన్ టు ద స్కై. నేను గాల్లోకి చాలా వేగంగా ఎగరగలుగుతాను, చాలా ఎత్తుగా ఎగరగలుగుతాను. బట్ యూ కాంట్ డూ దిస్. నువ్వైతే ఆ పని చేయగలవా? చేయలేవు. పికాక్ షట్ హిజ్ మౌత్ అండ్ వెంట్ అవే. అప్పుడు ఆమె గర్వం అంతా తగ్గిపోయి షట్ యూజ్ మౌత్, ఆ నోరు మూసుకొని గమ్ముగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చూద్దాం. సేమ్ ఈ ప్యాసేజ్లో నుంచి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ మనం ఫిల్ చేయాల్సిన ఆన్సర్లు కూడా ఇక్కడే ఉంటాయి. వన్ డే పీకాక్ మీట్ ఏ డాష్. ఎవరిని మీట్ అయింది? క్రేన్. ద డాష్ హ్యాస్ కలర్ఫుల్ ఫెదర్. ఎవరికి కలర్ఫుల్ ఫెదర్స్ ఉన్న వాళ్ళిద్దరిలో? పీకాక్. ద క్రేన్ హ్యాస్ డల్ డాష్. ఏం డల్గా ఉన్నాయని చెప్పింది? ఫెదర్స్ డల్గా ఉన్నాయని చెప్పింది పీకాక్. సో మన ఆన్సర్ ఫెదర్స్. ద డాష్ కెన్ ఫ్లై హై అప్ ఇన్ టు ద స్కై. ఏది గాల్లోకి బాగా వేగంగా ఎగరగలుగుతుంది? క్రేన్. ద పీకాక్ షట్ హిస్ డాష్. ఏం మూసుకుంది? చెవుల. మౌత్ అండ్ వెంట. యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్, రైట్ దెమ్ బిలో. కొన్ని వర్డ్స్ని డిక్టేట్ చేస్తారు, ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎనఫ్, ట్రావెల్, మనీ, కేర్, ట్రీట్, లాఫ్, నెల్,
bandage. నెక్స్ట్ వర్క్షీట్ 5.6 ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేయాలి. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ఆపోజిట్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఆపోజిట్ వర్డ్స్ తోటి వీటిని ఫిల్ చేయాలి. చూద్దాం. వన్స్ దేర్ వాజ్ ఎ డాష్ అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాకెట్లో ఇచ్చినటువంటి వర్డ్కి ఆపోజిట్ వర్డ్తో రాసి ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. దట్ ఈస్ ద పారాగ్రాఫ్. కైండ్కి ఆపోజిట్ వర్డ్ ఏంది? క్రూయల్. హీ లివ్డ్ ఇన్ ఏ డాష్ హట్. బిగ్కి ఆపోజిట్ వర్డ్ ఏంది? స్మాల్. డాష్ ఏ రివర్. ఫార్ అంటే దూరం. ఫార్కి ఆపోజిట్ వర్డ్ నియర్. వన్ ఫైన్ మార్నింగ్ వెన్ హీ డాష్ హిజ్ డోర్. క్లోజ్ చేశాడు అన్నాడు కాబట్టి దీనికి ఆపోజిట్ ఓపెన్డ్. హీ సా డాష్ బర్డ్స్. ఫ్యూ ఇచ్చాడు కాబట్టి ఆపోజిట్ మెనీ. ద సీన్ వాజ్ వెరీ డాష్. బ్యాడ్ టు సీ అన్నాడు కాబట్టి బ్యాడ్కి ఆపోజిట్ గుడ్. బ్యాడ్కి ఆపోజిట్ ఏంటి? గుడ్. దెన్ హీ డిసైడెడ్ టు డాష్ హంటింగ్. స్టార్ట్కి ఆపోజిట్ వర్డ్ ఏంది? స్టాప్. ఓకే, ఈ పారాగ్రాఫ్కి బ్రాకెట్లో ఇచ్చినటువంటి వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఫిల్ చేసి రాయాలి. దట్ ఈస్ ద టాస్క్. నెక్స్ట్ వర్డ్. రీడ్ ద ఫాలోయింగ్ టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్ ఈ విధంగా చదివి ఇక్కడ మనం ఫిల్ చేసి రాయాలి. టంగ్ ట్విస్టర్స్ ఏమన్నా చూద్దాం. బెట్టీ బాట్ బటర్ బట్ ద బటర్ వాజ్ బిటర్. సో బెట్టీ బాట్ బెటర్ బటర్ టు మేక్ ద బిటర్ బటర్ బెటర్. ఈ విధంగా టంగ్ ట్విస్టర్స్ని రైమింగ్ వర్డ్స్ పరంగా ఇక్కడ ఫిల్ చేయాలి. కాట్, బాట్, ప్రిటీ, బెట్టీ, గ్లిటర్, బిట్టర్, షట్టర్, బట్టర్, టేక్, లెటర్, బెటర్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5.7 ఈ విధంగా ఎంటీ వర్క్షీట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేసి రాయాలి. చూద్దాం. రైట్ ద సింపుల్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ వెర్బ్స్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. పాస్ట్ ఫామ్స్ రాయాలి. ఏ విధంగా ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాడు. ఓపెన్కి ఓపెన్ ఎలా రాశాడో ఈడీ ఫామ్ యాడ్ చేసి రాసుకుంటూ పోవడం. ఇది V1 ఇచ్చాడు, V2 రాయమంటున్నాడు అంతే. సింపుల్ పాస్ట్ అంటే V2, సింపుల్ ప్రజెంట్ అంటే V1. ఓకే. ఓపెన్, ఓపెన్డ్. ప్లాంట్, ప్లాంటెడ్. విజిట్, విజిటెడ్. వాంట్, వాంటెడ్. ఈడీ యాడ్ చేసి రాయడమే. క్లీన్, క్లీన్డ్. వాష్, వాష్డ్. ఓకే. నౌ అవి రాసిన దానికి కొన్ని ఫ్యూ సెంటెన్సెస్ పాస్ట్ టెన్స్లో రాయమంటున్నాడు. చూద్దాం. నౌ రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్ బై యూజింగ్ ద సింపుల్ పాస్ట్ ఫామ్. షీ ఓపెన్ ద బాక్స్. ఓపెన్డ్ ఈడీ ఫామ్ వచ్చేటట్టు ఒక సింపుల్గా కొన్ని సెంటెన్సెస్ రాయమంటున్నాడు. రాజు ప్లాంటెడ్ మెనీ ప్లాంట్స్. ఐ విజిటెడ్ మెనీ ప్లేసెస్. విమల వాంటెడ్ టు రైడ్ ఏ బైసికల్. శివ క్లీన్డ్ హిస్ బైక్. ఈ విధంగా కొన్ని సెంటెన్స్ రాస్తే పాస్ట్ టెన్స్లో సరిపోతుంది. నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ యూజ్ ద హెల్ప్ బాక్స్. హెల్ప్ బాక్స్ని యూజ్ చేసుకొని ఈ బాక్స్ని ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని యూజ్ చేసుకొని మనం ఈ పారాగ్రాఫ్ని ఫిల్ చేయాలి. వన్ డే గీత అటెండెడ్ అన్ ఎగ్జామ్. ద క్వశ్చన్ పేపర్ వాజ్ వెరీ టఫ్. షీ వాజ్ డాష్ అలాట్. వరీడ్ అబౌట్. షీ డాష్ రంగా ఫర్ హెల్ప్. ఏం అడుగుతుంది? అడగాలి కాబట్టి ఇక్కడ ఏముంది? వర్డ్ ఆస్క్డ్. రంగా డాష్ హర్ విత్ ఏ గ్యాడ్జెట్. రంగా ఏం చేశాడు? హెల్ప్ చేశాడు వాడు గ్యాడ్జెట్ తోటి. ఇన్ ద రిజల్ట్ గీత డాష్ ద ఎగ్జామ్. ఏమైంది? పాస్డ్ ద ఎగ్జామ్. అంతా అయిపోయిన మ్యాటర్ కాబట్టి ఈడీ ఫామ్స్ మనం ఖచ్చితంగా యూజ్ చేసి పాస్ట్ టెన్స్లోనే ఈ పారాగ్రాఫ్ని ఫిల్ చేయాలి. ఓకే. షీ డాష్ ఫర్ జాయ్ అండ్ ఏం చేసింది? జంప్డ్ ఫర్ ఏ జాయ్. బాగా సంతోషంతో ఎగిరి థ్యాంక్డ్ రంగా. థ్యాంక్డ్ చెప్పింది ఎవరికి? రంగా. ఫర్ హిజ్ హెల్ప్. గ్యాడ్జెట్ ఇచ్చే హెల్ప్ చేశాడు కాబట్టి హెల్ప్ థ్యాంక్స్ చెప్పింది. దెన్ ఆన్వర్డ్స్ గీత వర్క్డ్ హార్డ్ ఇన్ హర్ స్టడీస్. అప్పటి నుంచి గీత కష్టపడి చదవడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఎవరిపైన ఆధారపడకూడదు అని. ఓకే. వర్క్షీట్ 5.8 ఈ విధంగా ఎంటీ వర్క్షీట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేయాలి. రీడ్ ద ప్యాసేజ్ రిటన్ బై మౌనిక. కంటిన్యూ ద ప్యాసేజ్ యూజింగ్ ద క్లూస్. మౌనిక నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దాన్ని మనం కొంతవరకు ఫిల్ చేసింది, దాన్ని మళ్ళీ ఈ హింట్స్ యూజ్ చేసుకొని ఆ ప్యాసేజ్ని మనం ఫిల్ చేయాలి. హాయ్, ఐ యామ్ మౌనిక. ఐ హెల్ప్ మై మదర్ ఇన్ కుకింగ్. నేను మా అమ్మకి ఫుల్ కుకింగ్లో హెల్ప్ చేస్తాను. ఐ హెల్ప్ మై ఫాదర్ ఇన్ ఫార్మింగ్. ఫార్మింగ్లో కూడా హెల్ప్ చేస్తాను. ఐ హెల్ప్ మై బ్రదర్ ఇన్ డూయింగ్ హోంవర్క్లో కూడా హెల్ప్ చేస్తాను. ఐ హెల్ప్ మై నైబర్స్ వెన్ దే కాల్. వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకు కూడా పక్కింటి వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తాను.
ఐ విల్ హెల్ప్ మై గ్రాండ్ ఫాదర్ టు టేక్ హిమ్ టు షాప్కి తీసుకొని వెళ్ళడంలో మా తాతకి నేను హెల్ప్ చేస్తాను. ఐ ఆమ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్కి ఎల్లప్పుడూ నేను హెల్ప్ఫుల్గా ఉంటాను. ఇన్ దే నీడ్స్ సమ్టైమ్స్ ఐ హెల్ప్ మై టీచర్ టు క్లీన్ ద బ్లాక్ బోర్డ్ హెల్పింగ్ అదర్స్. అలా మా టీచర్స్ కూడా అప్పుడప్పుడు బ్లాక్ బోర్డ్ క్లీన్ చేయడంలో ఎటువంటి అవసరాలు ఉన్నప్పుడు నేను పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాను. గివ్స్ మీ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఈ విధంగా పక్కన వాళ్ళకి సహాయపడుతున్నప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందని మౌనిక రాసుకుంటూ వచ్చింది. రైట్. నెక్స్ట్ వన్, కాపీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కాపీ రైటింగ్ రాయాలి. ఇక్కడ ఏ విధంగా అయితే ఇచ్చుంటారో ఆ విధంగా కాపీ రైటింగ్ రాయాలి. ఈ విధంగా కాపీ చేసి పేస్ట్ చేయడం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాడు అట్టినాడో ఆ సెంటెన్స్ని ఇక్కడ రాసేయడం. నెక్స్ట్ వన్, వర్క్షీట్ 5.9. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ ద సెంటెన్సెస్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది, ఈ విధంగా మనం ఫిల్ చేయాలి. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ సెంటెన్సెస్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఈ టేబుల్ యూస్ చేసుకొని మీరు చెప్పాలి. ఐ విల్ పే యూ మోర్ మనీ, ఐ విల్ పే యూ మోర్ మనీ. ఈ విధంగా మ్యాచ్ చేసి రాయాలి. వీ విల్ పే యూ ద ఫీ సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంది. వీ విల్ పే యూ ఫీ వీ విల్ పే యూ ద ఫీ. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్, హీ విల్ గివ్ యూ ద అమౌంట్, హీ విల్ గివ్ యూ ద అమౌంట్. ఫీ ఆల్రెడీ రాసాం కాబట్టి దీనికి రాయొచ్చు. నెక్స్ట్, షీ విల్ గివ్ యూ ద చార్జ్. బిల్ అయినా రాయొచ్చు, చార్జ్ అయినా రాయొచ్చు. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని ఏ విధంగా మనమైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ అన్నీ టచ్ చేసుకుంటూ రాయాలి. ఈ 4 టేబుల్స్ని టచ్ చేసుకుంటూ సెంటెన్స్ని క్రియేట్ చేయాలి. చూడండి, షీ విల్ గివ్ యూ ద చార్జ్, షీ విల్ గివ్ యూ ద కాస్ట్. ఇలా ఏ విధంగానే రాయొచ్చు. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఈ టేబుల్ని చూడండి, అన్నిటిని ఇందాక మ్యాచ్ చేసి రాసినట్టు అలాగే రాయాలి. ఐ గేవ్ హిమ్ సమ్ వాటర్, ఇలా రాశారు. వీ గేవ్ హిమ్ లిటిల్ మనీ, ఇది రాయాలి. ఐ గేవ్ హర్ మెనీ టాయ్స్, ఐ గేవ్ హర్ మెనీ టాయ్స్. ఈ విధంగా రాయొచ్చు. హీ గేవ్ హర్ సమ్ ఫ్లవర్స్ ఇచ్చాడు. ఈ విధంగా ఇక్కడున్న ఈ కాలంలో మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేసి ఇక్కడ ఏదైనా యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ని పెట్టుకొని రాయొచ్చు. ఈ 3 కాలమ్స్ని మస్ట్ అండ్ షుడ్గా లైన్గా రాసి లాస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ కాలంలో ఏదైనా యూజ్ చేసుకొని ఇక్కడ సెంటెన్స్ని క్రించండి. రీడ్ ద ఫాలోయింగ్ పోస్టర్. ఈ పోస్టర్ని ఒకసారి నీట్గా గమనించండి. రైట్ ట్రూ ఫర్ ద రైట్ స్టేట్మెంట్కి ట్రూ TN పెట్టి, రాంగ్ స్టేట్మెంట్కి F1 పెట్టి పెట్టాలి. రైట్ స్టేట్మెంట్కి ట్రూ అని, రాంగ్ స్టేట్మెంట్కి ఫాల్స్ అని మనం ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్, పోస్టర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బీ ఏ సూపర్ హీరో హూ ఆర్ సాడ్, లెండ్ ఏ హెల్పింగ్ హ్యాండ్స్, బీ ఏ కైండ్ టు అదర్స్, రీచ్ అవుట్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అలోన్. ఇది సూపర్ హీరో యొక్క క్వాలిటీస్. బ్రూ ఏ క్రూయల్ టు అదర్స్, క్రూయల్గా ఉంటాడా హీరో అనేవాడు కాదు, ఫాల్స్. స్టాండ్ అప్ టు విలన్స్, ట్రూ, ఆపదలో నిలబడతాడు. హెల్ప్ చిల్డ్రన్ హూ ఆర్ హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా హెల్ప్ చేస్తాడా కాదు, సాడ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. రీచ్ అవుట్ టు స్టూడెంట్స్ హూ ఆర్ ఒంటరిగా ఉన్న వారికి దగ్గరగా ఉంటాడు. లెండ్ ఏ హెల్పింగ్ హ్యాండ్తో ఎప్పుడు వాళ్ళకి సహాయంగా ఉంటాడు. ట్రూ అండ్ ఫాల్స్. సమ్ డిక్టేటెడ్ వర్డ్స్ ఇస్తాడు, ఇక్కడ ఫిల్ చేయాలి. క్రూయల్, రికవర్, సీరియస్, ఓన్, గెస్చర్. ఆ స్పెల్లింగ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, లాస్ట్ వన్ ఈజ్ రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మన లెసన్ ఒకసారి రీకాల్ చేసుకుంటే వీటికి ఆన్సర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. వేర్ డిడ్ ద జూయిష్ మ్యాన్ లివ్? ద జూయిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం. ఎక్కడ నివసిస్తాడు జూయిష్ మ్యాన్? జెరూసలేంలో ఉండేవాడు. హూ స్టార్టెడ్ ద జర్నీ టు ద జెర్సికో? ఎక్కడికి స్టార్ట్ అయ్యాడు? జూయిష్ మ్యాన్ స్టార్టెడ్ జర్నీ టు జెర్సికో. ఎవరు స్టార్ట్ అయ్యారు జెర్సికోకి? జూయిష్ మ్యాన్ స్టార్ట్ అయ్యాడు. వేర్ వాజ్ ద జూయిష్ మ్యాన్ లెఫ్ట్ బై ద రాబర్స్ కాడ ఎక్కడ దొంగతనం గురిపడాల్సి వచ్చింది? హీ వాజ్ లెఫ్ట్ ఆన్ ద రోడ్ కాడ దొంగతనం జరిగింది, ఆన్ ద రోడ్. హూ హెల్ప్ ద జూయిష్ మ్యాన్కి ఎవరు హెల్ప్ చేశారు? ద సమారిటన్ హెల్ప్డ్ ద జూయిష్ మ్యాన్కి సమారిటన్ హెల్ప్ చేశాడు. వై వాజ్ ద సమారిటన్ కాల్డ్ ద గుడ్ సమారిటన్? ఇట్ ఈస్ బికాజ్ హీ హెల్ప్డ్ ద జూయిష్ మ్యాన్ విత్ గుడ్నెస్. దట్ ఈస్ ద కంక్లూజన్.